హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అన్నపూర్ణ క్రియేషన్స్ ఏఎల్ఎన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇంట్లో సాంబార్ చేశానండి. దానికోసం నేను పప్పు తీసుకున్నాను. పప్పు 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉండిద్దండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసాను. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదండి. ఎందుకంటే ఎక్కువైతే పొంగిపోయిద్ది, తక్కువ అయితే కనుక అడుగు పట్టేసిద్ది. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టాను. ఈలోపు చింతపండు నానబెట్టుకుంటున్నానండి. చింతపండు మీడియం సైజు ఉల్లిపాయ అంత ఉంటుంది. దాన్ని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. కూరగాయలు అవన్నీ కావాల్సినవి నా దగ్గర ఏమున్నాయో అవి కోసి పెట్టుకున్నానండి. అలాగే చింతపండు రసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పప్పు ఉడికిపోయిందండి. నేను 4 విజిల్లు రానిచ్చాను. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు గుత్తిపెట్టి బాగా మెదుపుకున్నానండి. మెదుపుకొని దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి. మనం ఏ గిన్నెలో అయితే సాంబార్ చేస్తామో అది పెట్టుకున్నాను. ఒక 3 గరిటెల వరకు నూనె పోసాను. నూనె వేడెక్కిన తర్వాత ముందు వెల్లుల్లి వేసుకున్నానండి. 2 వెల్లుల్లి రేఖలు చితక్కొట్టు వేశాను. అవి వేగిన తర్వాత తాలింపులో వేసుకున్నానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. తాలింపులన్నీ వేసి వేగించానండి. తాలింపులన్నీ వేగినాయి కదా. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వేసాను. అవి వేసి ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసానండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసాను. ఎందుకంటే మగ్గుతాయని వేసాను. అవి వేసి కలిపేసుకున్నాను. కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఎక్కువసేపు ఏం పట్టలేదండి, త్వరగానే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసాను. 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ సాంబార్ పొడి వేసాను. ఉప్పు ఒక 2 స్పూన్లు అండి. తర్వాత కొత్తిమీర నేను ముందుగానే వేసుకుంటానండి, లాస్ట్లో వేయను. ముందుగానే వేసేసుకుంటాను. కొత్తిమీర ముందుగా వేసుకుంటేనే నాకు ఆ ఫ్లేవర్ నచ్చిద్దండి. అందుకే ముందుగా వేసేసుకుంటాను. అలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచానండి. తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసానండి. అది వేసి కలిపాను. కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచితే అడుగు పట్టేస్తుంది. కొద్దిసేపు మాత్రమే ఉంచుకొని మనం చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసుకోవాలి. చింతపండు రసం వేసేసుకున్న తర్వాత నీళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకున్నానండి. అంటే నేను బాగా పలచగా కాదు, బాగా చిక్కగా కాదు, అలా పోసాను వాటరు. నేను సాంబార్ కూడా ఎక్కువసేపు మరిగిస్తానండి. నాకు కొంచెం సేపు మరిగితే నచ్చదు. అందుకే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్న తర్వాత కొంచెం ఎక్కువసేపు మరిగించుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి వీడియో కంప్లీట్గా చూసినందుకు. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు.